దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. దానియేలు 10వ అధ్యాయం 12-13 వచనాలు. ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు. ప్రార్థనకు వచ్చే జవాబును నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది. దానియేలు 21 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా శ్రమించాడు. అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియేలు యోగ్యుడు కాదని కాదు, అతని ప్రార్థన సరైనది కాదని కాదు, దేవుడు జవాబు ఇవ్వనందుకు కాదు, కానీ సైతాను అడ్డగించినందున వల్లనే వెంటనే జవాబు రాలేదతనికి. నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టగానే అతనికి జవాబివ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే ఒక దుష్ట శక్తి ఆ దూతని ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది. పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది. అక్కడ పోరాటం జరుగుతున్న కాలము ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పూర్తిగా 3 వారాల పాటు దానియేలుకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు. దానియేలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు. దానియేలును పూర్తిగా అనగదొక్కేయాలని సైతాను అనుకుని ఉండవచ్చు. అయితే మనం భరించగలిగినంత దానికంటే ఎక్కువ శోధన మన మీదికి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు. చాలా మంది చేసే ప్రార్థనలు సైతాను చేత అడ్డగించబడుతూ ఉంటాయి. అయితే మీ విశ్వాసం, ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం. ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబుని లాక్కొస్తాయి. అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి. అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హాని అంతటినీ చేస్తుంది. అయితే ఎక్కువ ఒత్తిడులు, శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చెయ్యదు.